చాలా మంది మా దగ్గరికి వచ్చారు సార్, మేమేంటి సార్ మా రేంజ్ ఏంటి, మేము ఎందుకు వెళ్తామని చెప్పి అంటూ ఉంటారండి. సో ఇట్లా అట్లాంటి రిచ్ మాటలు ఈ ఎగ్జామ్ పనికిరావండి. ఇది ఎబిలిటీని బయటికి తీసుకొచ్చే ఎగ్జామ్ కింద దీన్ని దయచేసి అలా చూడండి అందరూ కూడా. సో కమింగ్ టు ది ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకు వచ్చినట్లయితే ఈ ఎగ్జామ్ యొక్క లాస్ట్ డేట్ 30th October అయినప్పటికీ కూడా అఫ్కోర్స్ మీరు పేమెంట్ ఏదైనా కొంచెం ఇబ్బంది అయినట్లయితే 31st వరకు కూడా టైం ఉందండి. అంటే పేమెంట్ ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ పేమెంట్ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే తర్వాత పేమెంట్ 31st చేయొచ్చు. అట్లాగే ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ ఏదైనా పొరపాటున తప్పు అప్లోడ్ చేసినా, ఏదైనా తప్పుడుగా ఏదైనా స్పెల్లింగ్స్ కానీ నేమ్స్ కానీ ఏదైనా ఆధార్ కార్డ్ కానీ సరే లోకల్ సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అప్లికేషన్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే చాలామంది విద్యార్థులు అనుకుంటారంటే మనం ఏ స్టేట్లో చదువుతున్నామో ఆ స్టేట్లో ఉన్న సైనిక్ స్కూల్కి సంబంధించి మాత్రమే మనకి అడ్మిషన్ ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు అని అనుకుంటారు. అలాంటిది ఏమి కాదండి. సైనిక్ స్కూల్ అనేది ఏదైతే ఉంటుందో ఓన్లీ 67% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే లోకల్లో ఉన్న స్టేట్కి సంబంధం తప్ప మిగిలినటువంటి 33% ఆఫ్ ది సీట్స్ ఏవైతే మీకు ఉంటాయో అవన్నీ కూడా నాన్ లోకల్ కింద ఫిలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో ఉంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో లేదా కర్ణాటకలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆప్షన్ పెట్టవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మీరు నాన్ లోకల్ కోటా కింద వస్తారు. అందువల్ల తెలంగాణలో లేవు కదా, ఆంధ్రాలో ఉన్నాయి కదా, ఇది ఆంధ్ర వాళ్ళకి ఎగ్జామ్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇది కూడా తప్పు. సో డెఫినెట్గా ఓన్లీ 67 మాత్రమే ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి మనకి 30 స్కూల్స్ 37 అలా ఉంటాయి స్కూల్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ స్కూల్స్ అన్నీ కూడా అంటే